ఏలియా గారు మరి 250 మందిని 250 మందితో ఉన్న అధిపతిని కూడా కాల్ చేశారు కదా. దేవుని ప్రార్థించి పైనుండి అగ్ని వచ్చి ఎప్పుడైతే ఏలియా గారు ప్రార్థించారో దేవుడు అగ్నిని పంపించి వాళ్ళని కూడా చంపినప్పుడు ఏం జరిగిందో చూడండి. మరి ఈ విషయం కూడా రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిసినప్పుడు బట్ ఎలైజా ఆన్సర్డ్ దెమ్, రమ్మంటున్నారు. మరి రాజుగారు మిమ్మల్ని త్వరగా కిందికి రమ్మంటున్నారు ఏలియా అని చెప్పినప్పుడు, బట్ ఎలైజా ఆన్సర్డ్ దెమ్, ఏలియా ఇలా ఆన్సర్ చెప్తున్నాడు, ఇఫ్ ఐ యామ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, let fire come down from heaven and consume you and you are 50. Then the fire of God came down from heaven and consumed him and his 50. చూడండి, తెలుగులో చూద్దాము. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని 50 మందిని దహించెను. వాని అంటే 50 మంది మీద అధిపతి అయినటువంటి వాడిని, మరి సెకండ్ టైం వచ్చినటువంటి 50 మెంబర్స్ని కూడా దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించినది. దేవుని ప్రవక్త మాటలకే అంత శక్తి ఉంటుంది ప్రియమైన వారలారా. ఎప్పుడంత శక్తి ఉంటుంది అంటే అతను పవిత్రమైన జీవితం జీవించి దేవుని ఆజ్ఞల్ని కట్టడాలని తప్పుకు అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవునితో చాలా క్లోజ్ కాంటాక్ట్ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, పవిత్రమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రవక్తల మాటల్ని ఆనర్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఇదే జరిగింది ఇక్కడ కూడాను. తర్వాత వీడియోలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ చూద్దాము.